దేవుడు ఇచ్చిన అవకాశం లేకపోతే మనం తప్పించబడతాము. ఒకవేళ సాతాను చూపించినటువంటి ఆ యొక్క అవకాశం లేకపోతే పాపంలో పడిపోతాడు. కాబట్టి సాతాను శోధించడానికి అవకాశం కలుగజేసి పెద్ద పెద్ద పాపములు చేసేందుకు ఆయన ఇంకో దేవుని లేక రాకున్నటువంటి అవకాశం కలిగజేసేదానికి దేవుడు సాతాను అనేకమైన అవకాశం కలిగజేస్తూ దాన్ని ముందుకు సాగించడానికే చూపిస్తుంది. కానీ మనం తప్పించుకునే దానికి దేవుడు అవకాశాలు కలిగజేస్తాడు. మనం దాన్ని గ్రహించి సాతాన్ని కలుగజేసినటువంటి శోధన నుంచి దేవుడు కలుగజేసినటువంటి తప్పించుకున్నటువంటి అవకాశం లేకపోయినట్లయితే మనం తప్పించబడతాం. లేకపోతే సాతాను లేకే ముందు కొనసాగుతూ ఆ సాతాను ఇచ్చినటువంటి అవకాశంని మనము తీసుకొని దానికి ముందుకు సాగినట్లు పాపంలో పడిపోయి పాపములో నుంచి మరణంలోకి మనకు దిగిపోతాం. కాబట్టి సాతాను అవకాశం ఇచ్చినటువంటి అవకాశాలను మనము దాన్ని ఎప్పుడు చూడకుండా దేవుడి కొరకు మనము న్యాయముగాను నీతిగా ఉన్నట్లయితే దేవుడు మనల్ని ఆ యొక్క శోధన నుంచి తప్పిస్తాడు. ఆ యొక్క శోధన నుంచి తప్పించినప్పుడు మనము దేవుని బిడ్డలుగాను నీతిమంతులుగాను యథార్థవంతులుగాను దేవుడు మనల్ని పరిగణిస్తాడు. ఆయన లెక్కలో ఉంచుతాడు. ఎందుకంటే అబ్రహాము పరిశోధించినప్పుడు ఆ యొక్క అబ్రహాం పరిశోధనను ఆయన నీతిమంతుడుగాను న్యాయవంతుగాను విశ్వాసముతో కొనసాగుతూ ఆయన ఆ యొక్క పరిశోధనలో నెగ్గాడు. ఎందుకంటే అబ్రహాము ఏ విషయమైనా కొద్దిగా అనుమానం లేకుండా ఆయన ముందుకు సాగిపోవచ్చు. ఆయన భక్తిలోను ఆయన విశ్వాసములోను ఆయన చెప్పినటువంటి ఆయన చోటు వాగ్దానమును నెరవేర్చగల దేవుడని దాన్ని పట్టుకున్నటువంటి ఆ విశ్వాసంలో ముందు కొనసాగుతూ వచ్చినటువంటి వాడిని మళ్ళీ తనకి ఇచ్చినటువంటి కుమారుని కూడా అడిగినప్పుడు దేవుడు ఆ కుమారుని చుట్టూ కూడా ఆయన వెనుకంచి వేయలేదు. ఎందుకంటే ఇచ్చినటువంటి దేవుడు తీసుకున్నట్టుకు ఆయన ఇచ్చును ఆయన తీసుకున్నట్టుకు ఆయన అర్హుడని ఆయన ముందుకు సాగిపోయాడు. కాబట్టి ఆయన నీతిమంతుడిగాను విశ్వాసం తండ్రిగాను ఉన్నాడు. అటువంటి విశ్వాసంలో మనం కూడా కొనసాగాలని ముందుకు సాగిపోయాం. తర్వాత ఏబు చేసినటువంటి ఏబు యథార్థవంతుడును నీతిమంతుడును భక్తుడైనటువంటి ఏబును సాతాను శోధించాలని అనేకమైనటువంటి పన్నాగల పన్నెను దాని యొక్క చిత్తము నెరవేర్చకుండా దేవుడి చిత్తమే నెరవేర్చాడు. ఎందుకంటే దేవుడు ఏబును పరీక్షించాలని సాతాను ప్రేరేపించినప్పుడు దానికి అవకాశం కలుగజేస్తున్నాం. ఆ యొక్క అవకాశాన్ని దేవుడు ఇచ్చినను సాతాను చేసినటువంటి శోధనలో ఎటువంటి భయం లేకుండా ఎటువంటి అవిశ్వాసం లేకుండా దేవుడిలో ఏబు ముందుకు కొనసాగించాడు. తన స్నేహితులు కానీ తన భార్య కానీ తన ఉన్నటువంటి వారు అనేక మాటలు చెప్పారు. కానీ వాటిల్లో కూడా భయపడకుండా ముందుకు కొనసాగి ఆయన ఇచ్చినటువంటి మాటను నెరవేర్చాడు. ఎందుకంటే ఆయన దేవుడు యథార్థవంతుడు అన్నాడు, నీతిమంతుడు అన్నాడు. దేవుడు చెప్పినటువంటి మాటను ఆయన పోగొట్టకుండా దేవుడికి నమ్మకముగాను యథార్థవంతుడుగా ఉన్నాడు. అలాగే సాతాను శోధించినటువంటి శోధనలో ఏబు గెలిచాడు. అలాగే దావీదైతే తనకు తానే తెచ్చుకున్నాడు. ఆ యొక్క శోధన దావీదుకు రాకూడదు. ఎందుకంటే తను చేసినటువంటి పనిలో తను చేసినటువంటి ఆ రాజు ప్రవర్తనలో నమ్మకముగా ఉండకుండా ఆయన పోవాల్సినటువంటి ప్రదేశంలోకి పోకుండా ఆయన ప్రార్థించేటువంటి ప్రార్థనలో ఉండకుండా ఆయన చేసినటువంటి పని ఏంటంటే ఆయన సాయంకాలం వేళలో ప్రార్థించాలనే ఒక ఇది రాజుగారు మర్చిపోయి ఆయన పైన తిరుగుచు చూడకూడనటువంటి దాన్ని చూసి ఆయన పాపంలో పడ్డాడు. ఆ పాపంలో పడిన దాని వలన ఆయన అనేకమైన బాధలు అనుభవించి మళ్ళీ దేవుని దగ్గరికి ఆయన వచ్చిన దాని వలన ఆయన దావీదు నా హృదయానుసారుడని దేవుడు చెప్పాడు. కాబట్టి దేవుడు చెప్పినటువంటి మాటను దావీదు నమ్మకంగా ఉన్నాడు కాబట్టి ఆయన నమ్మకము కొనసాగించాడు. కాబట్టి మనము దేవుడిపై చెప్పినటువంటి పరీక్షలో నెగ్గి ఉన్నటువంటి
వీరు ముగ్గురులో